మళ్ళా అమిత్ షా ఏకంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి, ముక్తి భారత్ ఫ్రమ్ మావోయిస్టులను అడిగినా ఎవరితో ముక్తి చేస్తారండి? ఆకలి దోపిడీ పేరు ఉన్నంతకాలం తిరుగుబాటు తప్పదు. అయిపోయింది ఇవాళ ఆపరేషన్ కగారు అన్నారు మీరు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దయించి ఇంకెవరిని చంపకండి సార్. వై ఆర్ కిల్లింగ్ లైక్ దిస్? పాకిస్తాన్తో చర్చ జరిపిన వాడు ఇండియా బిడ్డలతో మీరు ఎందుకు చర్చ జరపడం? మేము వస్తున్నాం చర్చలకి, మాతో చర్చ జరపండి వాలంటీర్గా వాడాడుతుంటే వై డోంట్ యు హానర్ దెమ్? శత్రువుని కూడా హానర్ చేసే లక్షణం యుద్ధ ఒప్పందంలో ఉంది. యు రెస్పెక్ట్ దట్ ఒప్పందం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు రోడ్లు వద్దు, మాకు విద్య కావాలి, వైద్య కావాలి అంటున్నారు ఇక్కడ ఆదివాసీలు. ఎందుకు రోడ్లు వద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మ, ఆ తల్లి అడవి మా అమ్మ, అడవి తల్లి మా అమ్మ. కానీ మా అమ్మ కింద, మా అమ్మ కడుపులో సమస్త ఖనిజాలు ఉన్నాయి. బంగారం, ఇనుము, మ్యాంగనీస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోటాను కోట వస్తుంది. అది మీకు కావాలి. అది మీరు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, అది కార్పొరేట్కి అప్పచెప్పాలి, అది అంబానీలు, ఆదానీలు, జిందాలు, వేదాంతాలు వాళ్ళకి అప్పచెప్పాలి. 6 లైన్ రోడ్స్ కావాలి. 6 లైన్ రోడ్స్ టు దండకారణ్య టు అమరావతి, దండకారణ్య టు ఢిల్లీ, దండకారణ్య టు బాంబే. అబార్డ్ ఆ వ్యాపారం మీకు కావాలి. కాబట్టి మీరు హిందూగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ బిజినెస్ పవర్ మాంగర్. మై హంబుల్ రిక్వెస్ట్, బిజినెస్ దాని కొమ్ము కాయకండి. ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, ది రియల్ బుద్ధిస్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ ఎవరైనా ఉంటే ఆదివాసీయే. బుద్ధ భగవాన్ ఏం చెప్తాడు? ఎవరైతే కోరికలకు మూల కారణాలు కోరికలు, అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారు దుఃఖాలకు మూల కారణం అవుతారు. కాబట్టి తినడం, ఉండడం, పండడం ఈ మూడో తెలిసిన ఆదివాసీలకి నిజంగా ఇలా హింస పట్టి చేయకుండా వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద వాళ్ళకిచ్చి ఈ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్ అమలు పరిచి ఆదివాసీ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, అన్నిటిని మించి ఎవరైతే జీవితాలను కూడా ప్రాణంగా పెట్టి త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపండి, శాంతులు జరపండి. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అలాట్.